ఎలానైతే నిర్మించారో అదే రీతిలో అదే పద్ధతిలో తీర్చిదిద్దారు. 92 అడుగుల పొడవు 65 అడుగుల వెడల్పుతో గోపుర నిర్మాణానికి పునాదులు వేశారంటే ఎంతో అతిశయోక్తి కాదు. 7 అంతస్తులతో 144 అడుగుల ఎత్తున ఈ గోపురాన్ని నిర్మించారు. 160 మంది తాపీ మేస్త్రీల కృషి ఫలితం. ఇందులో 35 అడుగుల మేర రాతి కట్టడం, మిగిలిన నిర్మాణాన్ని ఇటుకలతో పూర్తి చేశారు. గోపుర నిర్మాణంలో పాత తరహాలోనే కరక్కాయ, సున్నం, బెల్లం, కోడిగుడ్డు, సొన వినియోగించారు. ఇక్కడ ఏమాత్రం సిమెంటును ఉపయోగించలేదు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలో ఉన్నటువంటి గోవిందరావు పల్లె నుంచి ప్రత్యేక రాళ్లను తీసుకువచ్చారు. తమిళనాడుకు చెందిన సుమారు 250 మంది శిల్పులతో చెక్కించినటువంటి ఈ శిల్పాలను ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ నిర్మాణంలో